హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బౌ కోసం నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. స్క్వేర్ పీస్ అనమాట, 14 ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ బౌకి టైల్స్ యాడ్ చేస్తాం కదా. ఆ టైల్స్ యాడ్ చేయడానికి మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ క్లాత్ తీసుకొని 4 ఫోల్డింగ్స్ చేసి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ టాప్ వచ్చేసి ఇక్కడ టాప్లో 2 ఇంచెస్ లెంత్ మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని ఇలా షేప్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న షేప్ని కట్ చేసుకుంటే మనకి టైల్స్ కూడా రెడీ అయిపోతాయి. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసాం కాబట్టి 2 టైల్స్ వస్తాయి. ఇంక ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ బౌ కోసం తీసుకున్న స్క్వేర్ పీస్ని మిడిల్కి ఫోల్డ్ చేయాలి. అంటే రాంగ్ సైడ్ పైకి ఉండాలి, రైట్ సైడ్ లోపల ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసి చుట్టూ కుట్టుకొని లాస్ట్లో ఒక 1/2 ఇంచ్ వదులుకోవాలి. మనం రివర్స్ చేసుకోవాలి కదా. ఇలా రివర్స్ చేసుకుంటే మన బౌ మెయిన్ క్లాత్ రెడీ అయిపోయినట్టే. ఎడ్జెస్ అన్నీ నీట్గా అడ్జస్ట్ చేసుకొని మనం వదిలేసుకున్న 1/2 ఇంచ్ క్లాత్ని కూడా క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టైల్స్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకొని హాఫ్కి ఫోల్డ్ చేయాలి. రాంగ్ సైడ్ పై వైపు ఉండాలి, అది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ చుట్టూ కుట్టు వేసుకొని ఆ కర్వ్స్ తిరిగిన దగ్గర చిన్న కట్స్ పెట్టేసుకొని దాన్ని రివర్స్ చేసేసుకుంటే మన టైల్స్ కూడా రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం ఈ టైల్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం బౌని ప్రిపేర్ చేసుకుందామండి. బౌ ఫ్యాబ్రిక్ని చుట్టూ కుట్టేసి ఉంచాం కదా, దీన్ని ఇలా స్టెప్ బై స్టెప్ ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకుంటే మిషన్ పైన గట్టిగా ఉంటుంది. చేతి పైన అయినా చేయొచ్చండి, కానీ నేను పెద్దది కాబట్టి మిషన్ మీద కుట్టు వేశాను. నెక్స్ట్ ఈ టైల్స్ ఉన్నాయి కదా, ఈ టైల్స్కి చేతి పని చేసినట్టు ఇట్లా ఈ 2 టైల్స్ని అటాచ్ చేశాను. దానిపైన బౌకి రిబ్బన్ యాడ్ చేస్తున్నాను. తర్వాత టైల్స్ కూడా యాడ్ చేసుకొని దీనికి బీడ్స్ కుట్టుకుంటే ఇంకా ఎక్స్ట్రా లుక్ వస్తుందండి. అంతేనండి, మన బ్యూటిఫుల్ బౌ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.